యూరప్‌లో ఇస్లామిక్ రాజ్యాలన్నటువంటిది ఖాయంగా కనబడుతోంది. ఆహ్, అంటే ఇప్పుడు అమెరికా ఏమనుకుంటోంది? ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు చేయడం ద్వారా ముస్లిం దేశాలకు ఒకళ్ళకొకళ్ళకి మధ్య చిచ్చు పెట్టింది. ఇరాన్ గల్ఫ్ దేశాలను నాశనం చేస్తే, గల్ఫ్ దేశాలు ఇరాన్ నాశనం చేస్తాయి. ఇట్లా ముస్లిం దేశాల మీద ఆధిపత్యం చెలాయించామనుకుంటుంది. ఇలా యుద్ధాల్లో వీళ్ళు చేసే టాక్టిక్స్ ముందు వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. అందుకే వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఏంటి? ఈ కారణాలను అడ్డం పెట్టి లెబనాను, యెమెను, పాలస్తీనా, ఇరాకు, ఇరాను ఇలాంటి దేశాలన్నిటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల నుంచి ఇప్పటికే యూరప్ దేశాలకు వెళ్ళున్నారు. 28 దేశాలు ముస్లిం సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. అక్కడ ఈవెన్ బ్రిటన్‌లో అయితే దాదాపు 12 కార్పొరేషన్స్ ముస్లింల చేతుల్లోనే ఉన్నాయి. అట్లాగే అమెరికాలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ముస్లిం డామినేషన్ కనబడుతుంది. ప్రపంచంలో యూరప్ సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ఇస్లామిక్ రాజ్యాలు తీసుకురావడానికి సాక్ష్యం అమెరికాలో న్యూయార్క్‌లో జరిగినటువంటి మందాని విజయం. ఓపెన్‌గానే చెప్తున్నాడు అక్కడ ఇస్లామిక్ రాజ్యం తెచ్చాం, నెక్స్ట్ అమెరికా అంతా తెస్తామని. ఆల్రెడీ ఫ్రాన్స్‌లో జరుగుతున్నాయి ఇదే కార్యక్రమాలు. బ్రిటన్ 2050 నాటికల్లా తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు స్వీడన్ ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయి. 2050 నాటికి 30% ముస్లింలు అక్కడ ఉండబోతున్నారు. తద్వారా అక్కడ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితి వస్తుంది. క్రమంగా వీళ్ళు యుద్ధాల ద్వారా ముస్లిం దేశాలని దెబ్బతీసామనుకుంటే వాళ్ళు ప్రజాస్వామ్యం అమెరికా ఆయుధాన్నే లేదా యూరప్ ఆయుధాన్నే యూరప్ వాళ్ళకే చూపించి ఆయా దేశాలలో క్రమంగా పరిపాలన తమ గుప్పెట్లో తెచ్చుకుంటున్నారు.